అక్కినేని కుటుంబానికి కోడలుగా మారిపోయి ముందే ఓ సెలబ్రిటీ స్టేటస్ ని సంపాదించుకున్న శోభిత కాస్త తన స్టేటస్ ని ఇంకా ఓ ఎత్తుకు తీసుకెళ్లిపోయింది అని చెప్పాలి. మొత్తానికి అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిపోయిందా అక్కినేని నాగార్జున గారి కోడలు, ఇక నాగ చైతన్య భార్య. ఇప్పటి వరకు శోభిత ధూళిపాడ అని పిలుచుకునే మనము ఇక ఇప్పటి నుంచి శోభిత అక్కినేని అని పిలవాల్సి వస్తుంది. అలా మొత్తానికి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అందరూ హాజరవ్వగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో చక్కగా తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో శోభిత తన పెళ్లి జరిపించుకుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో మనం కూడా ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము, ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం. అది కూడా శోభిత ధూళిపాడ పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన ఓ అవమానం గురించి తానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన నేపథ్యం ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టింది శోభిత ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లోకి అని చెప్పాలి. తండ్రి ఓ ప్రముఖ నేవీ ఉద్యోగి, తల్లి గవర్నమెంట్ టీచర్. ఇలా స్వచ్ఛమైన తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో తెనాలిలో పుట్టిన ఆమె వైజాగ్ లో పెరగడం జరిగింది. తనకి ఏనాడు అనుకోలేదు తాను ఒక మోడల్ అవ్వాలని కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కానీ. నిజానికి స్వతహాగా తాను ఒక మంచి పోయెట్, ఎన్నో కవితలు రాస్తూ ఉంటుంది, కథలు రాస్తూ ఉంటుంది. ఓ మంచి క్లాసికల్ డాన్సర్ కూడా, కూచిపూడి మరియు భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. అలాంటి తన జీవితంలో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూనే మోడల్గా మారిపోయింది. అలాంటి నేపథ్యంలో మిస్ ఇండియా కూడా కిరీటాన్ని కూడా గెలుచుకుంది. అయితే ముంబైలో డిగ్రీ వరకు చదువుకొని మోడల్గా రాణిస్తున్న సమయంలోనే మోడల్గా నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడిందట. అయితే ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఫోటోషూట్స్ ఇచ్చినప్పటికీ అవకాశాల కోసం తనని పిలిపించుకొని చివరికి ఇప్పుడు షూటింగ్ లేదని, ఈ అవకాశం మిస్ అయిందని, మళ్లీ మమ్మల్ని పిలుస్తామని చెప్పి వెనక్కి తిప్పేసిన సందర్భాలు తనకి ఎన్నో జరిగాయట. ఒకానొక నేపథ్యంలో అయితే ఒక యాడ్ లో నటించాల్సి ఉంటుంది, ఆ యాడ్ లో నటిస్తున్నావు అని కన్ఫర్మ్ చేసుకుని తీరా పిలిపించుకొని దానికి సంబంధించిన ఆడిషన్స్ చేయించుకొని తర్వాత తనకి డేట్స్ కూడా తీసుకున్న తర్వాత తీరా స్పాట్ కి వెళితే ఆ మోడలింగ్ యాడ్ లో తన బదులు ఒక కుక్కని పెట్టి ఆ మోడలింగ్ యాడ్ ని కండక్ట్ చేయడం తనకి ఎంతో అవమానాన్ని కలిగించిందని, కానీ ఆ తర్వాతే అలా తనకి అవమానం జరిగిన చోటునే ఎంతో ఎత్తుకు కూడా ఎదిగానని, ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యరాయ్తో కలిసి ఎన్నో ఫోటోషూట్స్, ఎన్నో యాడ్స్ లో కూడా పనిచేశాను మోడల్ గా అంటూ చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో, ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఎత్తుని ఎదిగే సమయంలో ఎన్నో రకరకాల కష్టాలు, నష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ ముఖ్యంగా సినీ ప్రముఖుల నుంచి, ఇలాంటి సెలబ్రిటీల జీవితాల్లో నుంచి వాళ్ళ నోటి ద్వారా వింటూ ఉంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సరిగ్గా శోభిత ధూళిపాడ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆ విషయం శోభిత అక్కినేనిగా మారిన తర్వాత రావడం, అలా శోభిత జీవితంలో ఏర్పడ్డ అవమానం అంటూ ఇప్పుడు పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.